హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికంటే ముందు ఈ వీడియోకి సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్ పేపర్ క్లిప్పింగ్స్ అనేవి ఉంటాయో వాటన్నిటినీ ఈ వీడియో లింకుతో పాటు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అక్కడ ఇంపార్టెంట్ పేపర్ కట్టింగ్స్ అనేవి మీరు చూసుకోగలరు. ఇటీవల డిఎస్సి కారణంగా వాయిదా పడిన గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి ప్రకటించింది టీజీపీఎస్సి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ ఎగ్జామ్స్ను గ్రూప్ 2 పేపర్ 1, పేపర్ 2 అనే ఎగ్జామ్స్ డిసెంబర్ 15వ తేదీన, పేపర్ 3, పేపర్ 4 ఈ ఎగ్జామ్స్ను 16వ తేదీన డిసెంబర్న నిర్వహిస్తారు. డిసెంబర్ 15న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2. డిసెంబర్ 16 ఉదయం అదే సమయంలో అంటే ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్ 3, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ 4 అనే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఇచ్చారు. ఏటా 1.2 కోట్ల హెక్టార్లకు పైగా అడవులు అనేవి కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, వాతావరణంలో అసమతుల్యత అనేది ఏర్పడి మనకు వర్షాకాలంలో కురవాల్సిన వర్షాలు మే నెల, జూన్ నెల ఆ ప్రాంతంలో, అదేవిధంగా చలికాలం కురవడము జనవరి, డిసెంబర్ ఆ ప్రాంతంలో వర్షాలు బాగా కురవడం అనేది ఉంటుంది. అయితే ఈ పొడమి పైన 3వ వంతు భాగంలో ఉన్న అడవులు పర్యావరణ ఆరోగ్యానికి, మానవ శ్రేయస్సుకు మూల స్తంభాలుగా ఉంటే అవి మనుషులు అత్యంత బాధ్యతారహితంతో వ్యవహరిస్తూ విలువైన అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.2 కోట్ల హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయని, దీనివల్ల జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటంతో పాటు వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ ఒక యుగకర్తగా ఒక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడటం, తన పాట ద్వారా, తన గలం ద్వారా వెన్నుతట్టి నిలిచాడు. గద్దరు చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరిట పురస్కారాలను ఇవ్వాలని పూనుకుంది. దీనికి సంబంధించి చైర్మన్గా దర్శకుడు బి నరసింగరావు మా భూమి సినిమాకు ఇతను నిర్మాతగా ఉన్నాడు. అయితే దీనికి గద్దర్ పురస్కార కమిటీకి చైర్మన్గా బి నరసింగరావు, వైస్ చైర్మన్గా నిర్మాత వి వెంకటరమణారెడ్డి దిల్ రాజులను నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనరు హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కె రాఘవేంద్రరావు, అందశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల ఈమె గద్దర్ కూతురు, తనికెల భరణి, డి సురేష్ బాబు, కె చంద్రబోసు, ఆర్ నారాయణమూర్తి, వందే మాతరం శ్రీనివాస్, అళ్ళాని శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీష్ శంకర్, ఎల్దండి వేణులు సహా సభ్యులుగా వ్యవహరిస్తారు ఈ గద్దర్ పురస్కారాల కమిటీకి. 2 తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అనేవి దక్కాయి. వీటిని ప్రదానం చేసిన ద్రౌపది ముర్ము. మొత్తము ఈ విజ్ఞాన రత్న, విజ్ఞాన శ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన టీం విభాగాల్లో మొత్తము 33 మందికి శాస్త్రవేత్తలకు ఈ అవార్డులను అందించి సత్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీంట్లో హైదరాబాదులోని భారత వరి పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, మద్రాసు ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటి, విజ్ఞాన యువ విశ్వ శాంతిస్వరూపు భట్నాగర్ అవార్డులను అందుకున్నారు. లవణాన్ని తట్టుకొని నిలబడగలిగితే 6 వరి వంగడాలను, లవణీయత, క్షారతలను తట్టుకునే 4 జన్యు రకాలను అభివృద్ధి చేసినందుకు గాను డాక్టర్ కృష్ణమూర్తికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అనేది దక్కింది. ఇక స్వదేశీ పరిజ్ఞానంతో 5G బేస్ సబ్స్టేషన్ అభివృద్ధి చేసినందుకు, దీన్ని 5G బేస్ స్టేషన్ అభివృద్ధి చేసినందుకు గాను మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈయన అభివృద్ధి చేసిన 5G సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యపరమైన సెల్ ఫోన్లో వినియోగించడానికి ప్రస్తుతము ఉపయోగపడింది. అంతరిక్షంలో అవకాశాలు అపారంగా ఉంటాయంటూ ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. దీంట్లో ముఖ్యాంశాలు మనం చూసినట్టయితే
ఈ చంద్రునికి సంబంధించిన పరిశోధనలు భారతదేశం అంతరిక్ష విజయగాథను తెలుపుతున్నాయి. దీనికి ఒక ప్రత్యేక లోగోను సృష్టించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఉపగ్రహాలు చంద్రయాన్-1 అనే ఉపగ్రహం 2008లో ప్రయోగించారు. చంద్రయాన్-2 అనేది, మంగళయాన్ అనేది 2014లో, ఆస్ట్రోశాట్ అనేది 2015లో. అదేవిధంగా కేవలం 2% అంటే $800 కోట్ల ఆర్థిక వ్యవస్థలో వీటికి కేటాయిస్తున్నారు. 2033 కల్లా 8% అంటే $4,400 కోట్ల పెరగడానికి అవకాశం ఉంది. ఇక 2035 తర్వాత ప్రపంచ జీడిపి అంతరిక్ష పరిశ్రమ ద్వారా $1.8 లక్షల కోట్ల అదనపు వాటా సమకూరుతుందని ప్రపంచ ఆర్థికవేత్త అంచనా వేసింది. కౌన్ బనేగా కరోడ్పతి మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీంట్లో కౌన్ బనేగా కరోడ్పతికి సంబంధించి ఒక ఆమె పోటీలో పాల్గొనడానికి వచ్చింది. ఆమెకు ఒక పెద్ద కణితి ఉందని తెలిస్తే, అది ప్రాణాపాయమని తెలిసి మామూలు వాళ్ళెవరైనా ముందుకు రావడానికి ఉండరు. కానీ ఈమె నరేషి మీనా ఏమాత్రం తడబడలేదు. 2-3 ఒక్కో ప్రశ్నకు దాదాపుగా సమాధానాలు చెబుతూ ₹1.5 కోటి వరకు ఈమె గెలుచుకుంది. ఈమె రాజస్థాన్లోని మాధోపూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఈమె ఒక రైతు బిడ్డ. బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలనేది ఆమె కళ. అయితే కష్టపడి చదివేదని, అయితే ఒక రకంగా తీవ్రమైన తలనొప్పి వచ్చేది. మామూలుగానే ఆమెకు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అయితే దాంతో వైద్య పరీక్షలు చేయించారు. మెదడులో కణితి ఉంటే దీనికి సంబంధించి శస్త్రచికిత్సకు సంబంధించి సర్జరీకి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో వీళ్ళమ్మ నగలన్నీ అమ్మేసి కూడా మనకు ఆమెకి సర్జరీకి సంబంధించిన చేకూర్చింది. అయితే కణితి పూర్తిగా తొలగించలేదు. సున్నితమైన చోట ఉండటంతో 3 మాత్రమే తీసేశారు. మరోసారి సర్జరీ చేసే వీలైనంత త్వరగా విడదీస్తే మంచిదని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఈ ఆర్థిక కష్టాలను అధిగమించడానికి చదివిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆమె నరేష్ మీనా ఈ విధంగా కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1.5 కోటి వరకు గెలుచుకొని తన ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చు డబ్బులన్నీ ఆమె సొంతంగా తన జ్ఞానాన్ని ఉపయోగించి సంపాదించుకుంది. అందుకే చదివిన సబ్జెక్ట్ అనేది మనకి ఎప్పటికైనా ఏదో ఒక ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈమె ఆదర్శం. రిటైర్మెంటు యసుకా తమాకి 94 ఏళ్ల వయసులోనూ పనిచేస్తూ ఉద్యోగులకే కాదు విశ్రాంత ఉద్యోగులకు కూడా ఆదర్శంగా నిలుస్తూ గిన్నిస్ రికార్డు పొందింది. 1956లో యసుకా తమాకి జన్మించారు. జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అకౌంటింగ్ క్లరికల్గా పనులు చేస్తున్నారు. ఈమె 12 ఏళ్ల సీనియర్. ఈమె ఈ సంస్థ చైర్మన్ కంటే కూడా 12 ఏళ్ల సీనియర్. 30 ఏళ్ల కిందటే రిటైర్మెంట్ వయసు దాటినా కానీ డిక్షనరీలోనే రిటైర్మెంట్ అనే పదం లేదంటారు. ఈమెకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా కూడా పేరు పొందాక 2021లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈమె చేర్చారు. ఈమె యసుకా తమాకి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కిన ఈమె ఏ దేశానికి చెందిన ఆమె అంటే జపాన్ దేశానికి చెందిన ఆమె. పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. పోలాండ్ ప్రధానమంత్రి అయిన డొనాల్డ్ టస్క్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని, శాంతి సుస్థిరత వీటిని పునరుద్ధరణకు భారత్ సహకరిస్తుంది. ఇక పోలాండ్ పర్యటనలో మోదీ ఉన్నాడు. కీవ్కు బయలుదేరి వెళ్ళిన ప్రధాని దీనికి సంబంధించి ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. దీంతో ఏ దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం, రాజకీయ స్వతంత్రాలకు మరో దేశం భంగం కలిగించకుండా ఉంటుందని తెలిపారు. రైల్లో పోలాండ్ పర్యటన ముగించుకొని మోడీ పటిష్ట భద్రత మధ్య గురువారం ఉక్రెయిన్ రైల్లో బయలుదేరి వెళ్లారు. దాదాపుగా 10 గంటల ప్రయాణం తర్వాత ఆయన కీవ్కు చేరుకున్నారు. పోలాండ్తో వ్యూహాత్మక భాగస్వామ్యం తమ ద్వైపాక్షిక సంబంధాలకు తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయిని ఉన్నతీకరించే విధంగా రక్షణ, వాణిజ్యం, వ్యవసాయ, సాంకేతిక, ఇంధనం, హరిత సాంకేతిక, మౌలిక వసతులు, గనులు, ఔషధాలు తదితర రంగాల్లో పరస్పరం సహకారం చేసుకోవడానికి
5 ఏళ్ల కాలానికి 2024 నుంచి 2028 మధ్య కాలాలకు కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించుకున్నారు. మోడీ టస్క్ల మధ్య చర్చల అనంతరము ఇరు దేశాల ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత్, ఐరోపా సంఘం EU మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు పోలాండ్ దోహదపడుతుందని మోడీ ఆకాంక్షించారు. తాగునీటిలో అధిక ఫ్లోరైడ్తో పిల్లల ఐక్యూకు దెబ్బ ఏర్పడే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వ నివేదిక ఒకటి హెచ్చరించింది. కెనడా, చైనా, భారత్, ఇరాన్, పాకిస్తాన్, మెక్సికోలో నిర్వహించిన పలు అధ్యయనాల్లో విశ్లేషించడం ద్వారా ఆరోగ్య మానవ సేవల విభాగం పరిధిలో నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రాం ఈ నివేదికను రూపొందించింది. దీంట్లో పిల్లల్లో ఐక్యూ, అధిక ఫ్లోరైడ్ స్థాయిలు మధ్య సంబంధాన్ని అమెరికాలో ఓ ఫెడరల్ సంస్థ విశ్వసనీయంగా గుర్తించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సుల ప్రకారం లీటర్ తాగునీటిలో 1.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉండటం సురక్షితం కాదు అని ఈ పరిశోధనలో తేలింది. చిన్న నదుల పునరుజ్జీవనానికి స్మార్ట్ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది IIT BHU పరిశోధకులు. స్వచ్ఛ నదులపై స్మార్ట్ ప్రయోగశాల అభివృద్ధి చేసినట్టు కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ఒక ప్రకటనలో వెలువరించింది. భారత్, డెన్మార్క్ల మధ్య హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా దాన్ని రూపొందించినట్లు తెలిపింది. నదీ జలాలను స్వచ్ఛంగా మార్చడానికి అవసరమైన పరిష్కారాల మార్గాలను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, స్థానిక వ్యవస్థలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్టు ఓ నివేదికలా పనిచేస్తుందని, ప్రస్తుతం వరుణ నదిపైన SLCRను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. దేశంలోని మైనింగ్ తవ్వకాల్లో భారీ వజ్రం ఒకటి బయటపడింది. బోట్స్వానా ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. ఇది 2492 క్యారెట్లుందని, దేశంలో లభ్యమైన వజ్రాల్లో ఇదే అతిపెద్దదని, గనుల నుంచి వెలుగుతీసిన వాటిలో రెండో అతిపెద్దదని భావిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమ బోట్స్వానాలో కరోవే మైన్లో లభ్యమైన ఈ వజ్రం అత్యంత నాణ్యమైనదని కెనడా మైనింగ్ కంపెనీలు లుఖారా డైమండ్ సంస్థ తెలిపింది. అయితే దక్షిణాఫ్రికాలో 1905లో 3106 క్యారెట్ల అతిపెద్ద కుల్లీనన్ను వజ్రాన్ని కనుక్కున్నారు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత కనుగొన్న అతిపెద్ద వజ్రం ఇదే కావడం గమనార్హం. గిన్నిస్ వీరుడు సచిన్ రికార్డుల సంఖ్యను దాటేసిన ఢిల్లీ కంప్యూటర్ శిక్షకుడు JNU మాజీ ఉద్యోగి వినోద్ కుమార్ చౌదరి అరుదైన ఘనతతో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను అధిగమించాడు. ఢిల్లీకి చెందిన వినోద్ టైపింగ్లో ఏకంగా 20 గిన్నిస్ రికార్డులు సృష్టించాడు. తద్వారా 19 గిన్నిస్ రికార్డుల తన పేరు లిఖించుకున్న సచిన్ను దాటేశాడు. కళ్లకు గంతలు కట్టుకున్న అత్యంత వేగంగా టైపింగ్ చేయడంలో నోటి పుల్ల, మౌత్ స్టిక్తో టైపింగ్, ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైప్ చేయడం వంటి అరుదైన ఫీట్లు వినోద్ ఖాతాలో ఉన్నాయి. తాజాగా కళ్లకు గంతలతో ఆంగ్ల అక్షరాలను రికార్డు సమయంలో జెడ్ నుంచి ఏ వరకు వెనక్కు టైపింగ్ చేసి రికార్డు సృష్టించాడు. బ్రెజిల్ మీదుగా అమెరికా, కెనడాలకు వలస వెళ్లే వారిపైన ఆంక్షలు విధిస్తుంది. ఇవి సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆ ప్రభుత్వం తెలిపింది. ఈ వలసదారులు సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర గమ్యాలకు వెళ్లేందుకు వీలుగా అనుసంధానంగా విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లుగా ఈ ఫెడరల్ పోలీసులు తమ దర్యాప్తులు తెలిపారు. వ్యవసాయ అభివృద్ధికి పరిశోధనలు చేయాలని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యూస్ ఉన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ షాట్ దీనికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఈ లోగో ఆవిష్కరణలో పాల్గొన్నారు. బాంగ్లాలో భారత దౌత్య కార్యాలయాల భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనుస్తో హై కమిషనర్ వర్మ భేటీ అయ్యారు. తాత్కాలిక సర్కారు సారథిగా ఉన్న ముఖ్య సలహాదారుడు మహమ్మద్ యూనస్తో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ అతనితో చర్చలో పాల్గొన్నారు. దీంతో భారత్ బంగ్లాలో ప్రవహిస్తున్న త్రిపురలోని గోమతి నదిపైన ఉన్న డ్యామ్ గేట్లను తెరవడమే కారణమని తెలిపారు. దీంతో ఈ నది పరివాహక ప్రాంతంలో, గోమతి నది పరివాహక ప్రాంతాల్లో, బంగ్లాదేశ్లో ప్రవహిస్తున్న ఈ నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయం దిగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు అక్కడికి వరదల కారణంగా త్రిపురలోని
డ్యామ్ సరిహద్దు నుంచి చాలా దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. 10 ఏళ్లలో మరింత హృద్రోగాల ముప్పు అనేది ఏర్పడుతుందని, నిరుద్యోగులు మధుమేహులకు ఇంకా సమస్య ఉందని ICMR తెలిపింది. భారత వైద్య పరిశోధనా మండలి ICMR. దీంట్లో ముఖ్యంగా నిరుద్యోగుల్లో రక్తంలో గ్లూకోజు మోతాదు ఎక్కువగా ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని సర్వే చెబుతుంది. 40 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 4500 మంది వయోజనుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా ఈ అంచనాలను రూపొందాయి. అమెరికాకు సవాళ్ళెన్నో అంటూ సైబర్ క్రైమ్ నుంచి ఉగ్రవాదం దాకా అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయని FBI డైరెక్టర్ రే వెల్లడించారు. దీంట్లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే తెలిపారు. దర్యాప్తు సంస్థలు అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, తన వృత్తి జీవితంలో ఇది అత్యంత ఒత్తిడితో కూడిన కాలమని పేర్కొన్నారు. GST విధానంలో 4 పన్ను రేట్ల స్లాబ్లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో GST రేట్ల హేతుబద్ధీకరణపైన ఏర్పాటైన మంత్రుల బృందం మొదటి సమావేశం అనేది నిన్నటి రోజున జరిగింది. ఈ పన్ను స్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయొద్దని కొంతమంది సభ్యులు పేర్కొన్నట్లు సామ్రాట్ చౌదరి తెలిపారు. దీంట్లో ప్రస్తుతం అలాంటిదేం లేదని 5%, 12%, 18%, 28% పన్ను స్లాబులు కొనసాగుతాయని తెలిపారు. అయితే GST స్లాబులు 4 నుంచి 3 తగ్గిస్తారనే ప్రశ్నకు బదులిస్తూ ఈ వివరణ ఇచ్చారు. అన్ని రంగాల్లోనూ కీలకంగా కృత్రిమ మేధను ప్రవేశపెట్టాలని భారత పరిశ్రమల శాఖ సమాఖ్య తెలంగాణ విభాగం చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. CAI తెలంగాణ, గూగుల్ క్లౌడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జనరేటివ్ AI సదస్సులో ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగంలో AIని సమగ్రంగా వినియోగించేందుకు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఫాస్టాగ్కు ఇక ఆటోమేటిక్ రీఛార్జ్ సవరించిన ఈ మాండేట్కు RBI అనుమతులు లభించాయి. ఇందుకు వీలుగా తన ఈ మాండేట్ వ్యవస్థలో మార్పులు చేసింది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండర్-17 ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ ఒకేసారి 4 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ పంజా విసిరారు. అదితి కుమారి, నేహా, పుల్కిత్, మాన్సీ లాథర్ తమ బరువు విభాగాల్లో అండర్-17 ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచారు. గురువారం 43 కేజీల విభాగం పైన అదితి 7-0 తేడాతో మారియా గ్రీస్ను చిత్తు చేసింది. 57 కేజీల తుదిపోరులో జపాన్ అమ్మాయి సూట్సుయిపై నేహా జయకేతను ఎగురవేసింది. ఇక 65 కేజీల పసిడి పోరులో పుల్కిత్ 6-3తో డారియాపై గెలిచింది. ఇక 73 కేజీల్లో ఫిర్స్ కాయాను మ్యాట్ పైన అదిమిపట్టి మాన్సీ ఛాంపియన్గా నిలిచింది. ఈ పోటీలో గ్రీకు రోమన్ విభాగంలో భారత్కు 2 కాంస్యాలు దక్కాయి. ఇక రోనక్ దహియా, సాయినాథ్ పార్ది కంచు పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు కాజల్ 69 కేజీలు, శృతిక 46 కేజీల్లో ఫైనల్కు చేరారు. పోర్చుగల్ ఫుట్బాల్ యోధుడు క్రిస్టియానో రొనాల్డోకు రికార్డుల లేమి కొత్త కాదు. అయితే అతడు కొత్త రికార్డును సృష్టించాడు. అతడు మైదానంలోనే కాదు, కంటెంట్ క్రియేటర్గా మారదామనే ఆలోచనతో అతడు యూట్యూబ్ క్రిస్టియానోతో పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. అతడు ఈ ఛానల్ మొదలుపెట్టిన గంటలోపే 10 లక్షల మంది సబ్స్క్రైబర్సు అతడి ఖాతాను అనుసరించారు. అత్యంత వేగంగా మిలియన్ సబ్స్క్రైబర్ల ప్రపంచ రికార్డు అనేది బద్దలైంది. 24 గంటల్లో అతడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 1 కోటికి దాటింది. ఇది కూడా రికార్డే. ఒక రోజు వ్యవధిలో అతడు గోల్డెన్ ప్లేట్ బటను ఛానల్ను 10 లక్షల మంది ఖాతాదారులు అనుసరిస్తున్నందుకు అందుకున్నాడు. ప్రస్తుతము రొనాల్డో యూట్యూబ్ ఛానల్కు 2 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉండటం విశేషం. 24 ఏళ్లకే ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీ పడింది. కానీ కెరీర్లో ఎదిగే సమయంలో చదువుకోవటానికి ఆటకు వీడుకోలు పలికింది ఆమె అర్చనా కామత్. టేబుల్ టెన్నిస్కు గుడ్ బై చెప్పిన ఈ బెంగుళూరు అమ్మాయి ఆర్థికవేత్తగా స్థిరపడాలనే లక్ష్యంతో అమెరికా వెళ్ళబోతుంది. మిచిగాన్ యూనివర్సిటీలో ఇప్పటికే అంతర్జాతీయ సంబంధాలు అనే అంశంపై డిగ్రీ చేసిన అర్చన ఇప్పుడు ఆర్థిక శాస్త్రంలో మరో డిగ్రీ చదవబోతుంది. ఈమె బెంగళూరుకు చెందిన మహిళ, వయస్సు 24 సంవత్సరాలు. ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీ పడింది టేబుల్ టెన్నిస్ విభాగంలో. భారత టాప్ రేస్ వాకర్ భావనా జాట్ పైన 16 నెలల నిషేధం అనేది పడింది.
నాడాకు నేషనల్ యాంటీ డోపింగ్ అసోసియేషన్ నాడాకు సంబంధించిన డోపింగ్ నిరోధక క్రమశిక్షణ విభాగానికి వివరాలను సక్రమంగా అందించడంలో విఫలం కావడమే ఇందుకు కారణం. 2023 మే నుంచి జూన్ మధ్య భావన 2 డోపు పరీక్షలకు గైర్హాజరైంది. అయితే నాడా మొబైల్ యాప్ సాంకేతిక లోపం వల్లే తాను సరైన సమయానికి వివరాలు ఇవ్వలేకపోయానని, తర్వాత మొబైల్ పోగొట్టుకున్నానని భావన వివరణ ఇచ్చింది. ఈమె 20 కిలోమీటర్ల రేస్ వాక్లో జాతీయ ఛాంపియన్ అయిన భావన గతేడాది ఆగస్టులో కూడా నాడా తాత్కాలికంగా ఈమెను సస్పెండ్ చేసింది. 2023 బుడాపెస్ట్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పాల్గొనకుండా వెనక్కి రప్పించింది. 2023 ఆగస్టు 1 నుంచి ఆమెపై నిషేధం అమల్లో రానుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ 10తో అది ముగియనుంది. ఆగస్టు 23, 2023 సంవత్సరము మన చరిత్రలో నిలిచిపోయే ఒక విజయాన్ని దక్కించుకుంది ఇస్రో. చంద్రునిపై మానవ అన్వేషణలో కీలక మైలురాయిగా నిలిచిన చంద్రయాన్-3 విజయానికి నేటికి సరిగ్గా ఏడాది సందర్భంగా చంద్రయాన్-3 విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాము. ఇవి ఆగస్టు 23, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఏవైతే ఇంపార్టెంట్ పేపర్ కటింగ్స్ అనేవి కమ్యూనిటీలో వీడియో లింక్తో పోస్ట్ చేస్తాను, అక్కడ చూసుకోగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.